గుంటూరు ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్లో మరి ఇక్కడ పనులు ఏ విధంగా నడుస్తున్నాయి, తర్వాత ఇక్కడ ఏమేమి యాక్షన్ ప్లాన్స్ ఎస్సీస్కి త్వరలో రాబోతున్న సబ్సిడీ రుణాల గురించి ఏ విధంగా మరి ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు, ఇవన్నీ ఈరోజు మనం ఎగ్జామిన్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. గత ప్రభుత్వం గురించి మీరు మాట్లాడదలుచుకుంటే 5 సంవత్సరాలు ఎస్సీ కార్పొరేషన్ అనేది నిర్వీర్యం అయిపోయింది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి చెప్పేది ఏంటంటే ఎస్సీలకి నేను మేనమామనని. ఎస్సీలకి అభివృద్ధికి ఉన్నతిని పక్కన పడేసి ఎస్సీకి మేనమామ కాకుండా ఎవరైతే ఎస్సీల మీద దాడి చేశారో వాళ్ళకి మాత్రం మేనమామగా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు పాలించారు. ఎస్సీలకున్న 27 సంక్షేమ కార్యక్రమాలని పక్కన పెట్టేశారు. ఎస్సీలకి ఏదైతే అసైన్ ల్యాండ్స్ ఇచ్చారో వాటిని 12,000 ఎకరాలని అవన్నీ లాగేసుకున్నారు. ఇక విదేశీ విద్య అయితేనేంటి, తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, తర్వాత మాకు ఇక్కడ ఉన్న యువతను మీరు చూస్తున్నారు, వీళ్ళకి ఇన్నోవా కార్స్ ఏంటి, వాళ్ళ ఆర్థిక స్వావలంబన కొరకు మరి మహిళలకైతేనేంటి చాలా పథకాలు ఉన్నాయి. అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ కార్పొరేషన్ నిధులు కాస్త సంక్షేమ కార్యక్రమాలకి ఆయన కావాల్సిన పథకాలకి మళ్ళించుకున్నారు. నవరత్నాలంటూ నవమోసాలు చేశాడు తప్పితే ఎస్సీలకి చేసింది ఏమీ లేదు. ఈరోజు కనుక మీరు గమనిస్తే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మరి ఎస్సీల అభివృద్ధికి సంక్షేమానికి ఆయన పాటుపడ్డారో మీరు ఒకసారి గమనించాలి. 40,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాలకు ఇస్తే ఆల్మోస్ట్ 4,000 మందికి వాళ్ళకి చాలామందికి ఇన్నోవా కార్స్ అయితేనేంటి చాలా పథకాలు ఇచ్చారు. మన యువత అయితే 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించారు. ఇలాంటి పథకాలు మరి మీరు గమనిస్తే విలేజెస్లో అయితే టాయిలెట్స్ అయితేనేంటి, సీసీ రోడ్స్ అయితేనేంటి, లోకేష్ గారు ఆయన 4,000 పైన సీసీ రోడ్స్ వేయటం ఈరోజు మనం గమనించాలి. అలాంటి ఉన్నతిని 2019 నుంచి 2024 వరకు అసలు ఎస్సీ కార్పొరేషన్కి అసలు ఎస్సీ కార్పొరేషన్ని 3 ముక్కలుగా చేసి ఏంటంటే మీకు బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి 3 ముక్కలు ఆడటం చాలా ఇష్టం. రాజధాని 3 ముక్కలు చేసేసాడు, ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు, మాలా మాదిగా రెల్లి అనుకుంటూ సరే చేశారు. దానికి ఏమైనా నిధులు కేటాయించారా? డైరెక్టర్స్ కానీ చైర్మన్స్ కానీ వాళ్ళ జీతాలు కూడా ఇచ్చిన దాఖలేదు. కనీసము ఆయనకి ఎవరైతే సలహాదారులు ఉన్నారో ఆ సలహాదారులకి ఇచ్చే జీతాల్లో సగం కూడా చైర్మన్స్కి ఇవ్వలేదు. నేను కానీ మా డైరెక్టర్స్ కానీ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్తే అది శిథిలావస్థలో ఉంది. మళ్ళీ మేము దాన్ని రినోవేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కనుక గమనిస్తే ఎప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కంటారు, అదేంటి స్వాతంత్ర ఫలాలు ప్రతి వాళ్ళకి అందాలి, అందులో కూడా దళితులకు అందాలి, దళితుల్లో కూడా అసమానతలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా ఈక్వల్గా కావాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా అందిన వాళ్ళకే కాకుండా ఒక కులంకే కాకుండా అట్టడుగుల కులాలు ఉన్నాయి, మాదిగా ఉంది, తర్వాత ఉపకులాలు ఉన్నాయి, వీళ్ళకి అసలుకి సంక్షేమ కార్యక్రమాలు అందట్లేదని 1997లోనే ఏబీసీ వర్గీకరణ తీసుకుని వచ్చారు. అది ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఆయన ఆ బిల్లును ప్రవేశపెడితే 1999లో కేఆర్ నారాయణ గారు అంటే రాష్ట్రపతి గారు దాన్ని ఆమోదించారు. తద్వారా 2000 నుంచి 2004 వరకు కూడా ఎస్సీలకి అంటే ఎస్సీలో కూడా నేను మాట్లాడుతుంది డౌన్ టుడెన్ అంటే చాలామంది ఎస్సీలో కూడా చాలా తక్కువ కులాలు అసలుకి వాళ్ళకి ఫలాలు అందని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా డెవలప్ అయిన వాళ్ళే, ఒక ఐఏఎస్ కొడుకైతే ఐఏఎస్ అవుతాడు, ఐపీఎస్ అయితే ఐపీఎస్, ఎవరైతే ఉన్నతిగా పథకాల్లో ఉన్నారో పదవుల్లో వాళ్ళే పిల్లల్ని డెవలప్ చేస్తున్నారు తప్పితే చాలామంది ఉన్నారు పేదవాళ్ళు, వాళ్ళకి ఐఏఎస్ అవ్వాలని ఉంటుంది, డాక్టర్ అవ్వాలని ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన నిధులు కూడా సరిగ్గా లేక, వాళ్ళు చదువుకోవటానికి కూడా కోచింగ్ సెంటర్స్ లేక, ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఇప్పుడు మేము ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ కూడా మేము చాలా చోట్ల కూడా ఇప్పుడు వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ని కూడా ఆల్మోస్ట్ 12,000 మంది పైన మనం ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్నాం. సో ఇలాంటి పథకాలు అంటే ఇలాంటి ఇంప్లిమెంటేషన్స్ ఉంటే ఈవెన్ డౌన్ టుడెన్ ఎవరైతే నిజంగా అసమానతలో ఉన్న ఉపకులాలు ఉన్న ఇప్పుడు చాలామంది వాళ్ళకి ఈ పథకాలు అందుతాయి. అందువల్లనే ఈరోజు మరి 2000 నుంచి 2004 వరకు ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల మాదిగ ఉపకులాలకి మాదిగలకు కూడా 24,500 మందికి లబ్ధి చేకూరింది అని ఉషా మెహ్రా అంటే చాలామంది ఈ వర్గీకరణ వద్దు అని మరి సుప్రీంకోర్టుకి వెళ్ళటం, ఆ సుప్రీంకోర్టులో 2004లో ఈ యొక్క వర్గీకరణ అనేది పార్లమెంట్ లెవెల్లోనే అవుతుంది కానీ స్టేట్ లెవెల్లో కాదు అని చెప్పినప్పుడు ఇవన్నీ వర్గీకరణ రద్దయిపోయింది.
తద్వారా మరి ఈ పార్లమెంట్ నుంచి ఒక ఉషా మెహ్రా కమిషన్ పంపించినప్పుడు ఉషా మెహ్రా గారు అన్ని కమిషన్ మొత్తము స్టడీ చేసి ఈ ఎస్సీ ఉపకులాలు వాళ్ళందరూ కూడా 24,500 లబ్ధి ఈ 2000 నుంచి 2004 సంవత్సరం మధ్యనే జరిగింది. తర్వాత ఈ యొక్క అధోగతి పాలైందని వాళ్ళు చెప్పడం జరిగింది. మన అదృష్టం బాగుండి 2014 ఆగస్టులో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకి శాంక్షన్ చేసింది. అంటే జీవో పాస్ చేయడం వల్ల మరి 2024 ఆగస్టులో ఈ జీవో రావటం, తద్వారా 2024 నవంబర్ 15న మరి ఎస్సీ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 86 జీవో పాస్ చేసి ప్రతి వాళ్ళ దగ్గర నుంచి కూడా అర్జీలు తీసుకోండి, ఎస్సీలు నిజంగా ఎవరు డౌన్ టు డౌన్ ఉన్నారో వాళ్ళకి నిజంగా ఏమీ ఆర్థిక సాధిక బాధలు ఉన్నాయి అని తెలుసుకోమని ప్రతి జిల్లా కూడా వాళ్ళు విజిట్ చేశారు. అది కూడా రాజీవ్ రంజన్ మిశ్రా గారు, అది ఈజ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఈజ్ గాన్ టు ఆల్ జిల్లాస్, ఈవెన్ గుంటూరు వచ్చారు. తర్వాత ప్రతి జిల్లాకి వెళ్ళినప్పుడు దళితులందరూ పోయి వాళ్ళ రిక్వెస్ట్లు, అంటే చాలామంది కూడా ఎస్పెషలీ మాదిగ కులం అనేది వెనుకబాటుతనంలో ఉంది అని వాళ్ళు గమనించి ఈరోజు మరి వాళ్ళు 2011 అంటే మనకి ఇంకా జనాభా లెక్కలు తేలలేదు కనుక 2011 జనాభా లెక్కల ప్రకారం మార్చ్ 10th అంటే ఈ నెల మార్చి 10th నివేదిక ఇచ్చారు. ఆ నివేదికని క్యాబినెట్లో తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మంత్రి మండలి దగ్గర నుంచి కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు సేకరించి మనందరూ కూడా దామాషా ప్రకారం 2011 నుంచి గ్రూప్ 1 అంటే రెల్లి కులానికి 1% అండ్ గ్రూప్ 2 మాది కులానికి 6.5% అండ్ గ్రూప్ 3గా మాల కులాన్ని విభజించి 7.5% అంటే ఎక్కువ ఇచ్చారు. ఈరోజు మీరు గమనిస్తే కులాల కుంపటిని తీసుకొచ్చి పాలిటిక్స్ చేస్తున్నారు తప్పితే మీరు ఎప్పుడైనా గమనించాలి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా 2 గ్లాసుల సిద్ధాంతాన్ని పక్కన పెట్టి దళితులందరూ కూడా మాలామాది కంటే మనకి 2 కళ్ళు లాంటి వాళ్ళు కనుక ఇద్దరూ సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఎక్కువగా మాలల్నే ఆయనకు ఎక్కువ ఎంకరేజ్ చేశారు. మీరు కనుక గమనిస్తే మనకి అసెంబ్లీ స్పీకర్గా ప్రతిభా భారతి గారిని ఇచ్చారా లేదా, మరి పార్లమెంట్ స్పీకర్గా జిఎంసీ బాలయ్య గారిని ఇచ్చారా లేదా, ఈ మధ్య మరి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు కావలి గ్రీష్మ గారు అంటే ఈ ముగ్గురు మాలకులానికి సంబంధించిన వాళ్ళు, అంటే ఆయన ఎవరిని కూడా తక్కువ చేయరు, మాలా మాదిగని లేకుండా అందరూ కూడా సమానంగా వాళ్ళ యొక్క క్యాస్ట్కి సంబంధించిన అసమానతల ప్రకారం కింద కులం వాళ్ళకు కూడా అన్ని సమంగా అందినప్పుడే అందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగలరనే ఉద్దేశంతో ఈరోజు మరి ఈ ఎస్సీ కార్పొరేషన్ నిధులు శాంక్షన్ చేయడం, అంటే గతంలో 40,000 కోట్లు పైన ఎస్సీ కార్పొరేషన్కి చంద్రబాబు నాయుడు గారు నిధులు ఇవ్వడం మనం గమనించాం. ఈరోజు కనుక మనం గమనిస్తే ఇక్కడున్న షాపింగ్ కాంప్లెక్స్ గుంటూరు కానివ్వండి, గుంటూరులో ఆల్మోస్ట్ యూ హ్యావ్ 114 అండ్ పల్నాడులో 181, అంటే ఈ టోటల్గా వీటికి గుంటూరుకి సంబంధించి 41 లక్షలు అండ్ పల్నాడుకు వచ్చి 80 లక్షల పైన టోటల్గా 1,20,00,000 ఇచ్చారు. మరి దీనికి రెనోవేషన్ ప్లాన్స్తో మనము చాలా కూడా వీఆర్ ఎంకరేజింగ్ ద పబ్లిక్, అంటే చాలామంది పార్టిసిపేట్ చేయాలి. షాప్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఎస్సీస్ అంటే శిథిలావస్థలో ఉన్న ప్లేసెస్లో ఉంటారు, శుచి శుభ్రం లేదు, అలా కాకుండా మన ప్రైవేట్ కాంప్లెక్సెస్ ఎలా ఉంటాయో అదే మాదిరిగా ఈ యొక్క 1,20,00,000తో మనము షాపింగ్ కాంప్లెక్స్ని రెనోవేట్ చేయబోతున్నాం. అది కూడా అమౌంట్ త్వరలో శాంక్షన్ కాబోతుంది. ఇంకా మీరు కనుక గమనిస్తే బ్రహ్మానంద స్టేడియం దగ్గర మీకు ఆల్మోస్ట్ 23 షాప్స్ ఉన్నాయి. అవన్నీ కూడా కొలాప్స్ అయిపోయి శిథిలావస్థలో ఉన్నాయి, అక్కడ అసలు షాప్సే లేవు. సో వాటిని ఇంతవరకు గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. కానీ ఇప్పుడు మేము అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి నిర్మించి మరి ఇప్పుడు చాలామంది కూడా తాలూకా దగ్గర షాప్స్ పోయినాయని చెప్తున్నారు, ఆల్మోస్ట్ ఒక 23 నుంచి 25 వరకు. వాళ్ళకు కూడా మరి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఏమైనా వేసి ఇద్దరికి కాంపన్సేట్ ఏమైనా చేయాలని ఆలోచిస్తున్నాం. మరి ఉమెన్స్ డే అంటే ఏంటి మీ అందరికీ తెలుసు, అంటే మహిళలంటే వంటింటి కుందేళ్ళు, వాళ్ళ ఆర్థికంగా అంతా కూడా మగవాళ్ళ మీద ఆధారపడాలని కాకుండా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి డోక్రా రుణాలు ఎలా ఇచ్చారు, మహిళల్ని ఏ విధంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేట్లు చేశారు మీ అందరికీ తెలుసు. అందులోనే భాగంగా ఇప్పుడు ఉన్నతి పథకంలో ఉమెన్స్ డే రోజు ఆ స్కీమ్స్ అన్నీ కూడా మనము ఆల్రెడీ దీని గురించి వీ హ్యావ్ డిక్లేర్ చేశారు. ఆ ఉన్నతి పథకంలో యూనిట్స్ 160 ఉంటే దానికి 2,83,00,000 శాంక్షన్ చేసేసాం. మళ్ళీ మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే 341 కోట్లు మనకి ఎస్సీ కార్పొరేషన్కి
శాంక్షన్ అయింది, అది ఫైనాన్స్ స్టేట్లో ఉంది. త్వరలో ఈ మార్చ్ ఎండింగ్ కల్లా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మనకు ఉంటుంది. దానికి యాక్షన్ ప్లాన్ కూడా మొన్ననే మేము రెడీ చేయడం జరిగింది. ఈ యాక్షన్ ప్లాన్లో గత ప్రభుత్వం కనీసం ఒక కారు కానీ ఒక ఆటో కానీ ఎవరైనా ఇచ్చారమ్మా? మీకు ఇచ్చిన దాఖలే లేదు. కానీ ఈరోజు మరి ప్రతి ఒక్క యువతకి వాళ్ళ ఆర్థికంగా 5,000 పైన ఆటోలు ఇవ్వబోతున్నాం. అంటే ఏంటి, ఒక 5,000 మంది వాళ్ళ జీవనం సాగిస్తారు. కొంతమంది కార్లు ఇవ్వబోతున్నాం, అంటే ఇన్నోవా కార్లు కాకపోయినా స్విఫ్ట్ డిజైర్స్. సో ఇలాంటి ఏంటంటే వాళ్ళు క్యాబ్స్, ఓలా క్యాబ్స్ అలా పెట్టుకొని వాళ్ళ జీవనోపాధిని వాళ్ళు కొనసాగిస్తారు. కాకపోతే ఈరోజు నిరుద్యోగులు అయిపోయి చాలామంది అసలుకి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు మనకు ఉద్యోగాలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురు చూపులోనే మాదిగ కులం ఎస్పెషలీ అంటే తెలుగుదేశం అని మరి 1982లోనే మన ఎన్టీ రామారావు గారు ఆర్థికంగా వీళ్ళందరికీ ఎస్సీస్కి సంక్షేమాన్ని అభివృద్ధిని చేకూర్చాలని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మాదిగలు అండగా ఉంటుందని నిరూపించారు. అదే బాటలో చంద్రబాబు నాయుడు గారు కూడా పయనిస్తూ మరి వీళ్ళందరికీ కూడా చాలామందికి ఎంత ఆర్థికంగా స్వావలంబన కల్పించారంటే ఇన్నోవా కార్లు ఇవ్వబోతున్నాం. మరి వీళ్ళకి సెల్ ఫోన్ రిపేర్ షాప్స్, తర్వాత చాలామందికి ఇప్పుడు మీ అందరికీ పవర్ స్టేషన్సే తెలుసు, అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్. అలా కాకుండా మేము ఇన్నోవేటివ్గా బ్యాటరీస్, అంటే చాలామందికి ఈవీ వెహికల్స్ ఉంటాయి. ఈవీ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్స్ అవసరం. అవి కూడా త్వరలో, అంటే ఆల్మోస్ట్ ద కాస్ట్ ఈస్ 25 lakhs అది ఈచ్ యూనిట్. సో దాన్ని కొంచెం మనము బార్గెన్ చేసి కొంచెం తక్కువ రేటుకి తీసుకొచ్చి మీ అందరికి కూడా పవర్ స్టేషన్స్, అంటే గ్యాస్ పవర్ స్టేషన్స్ అనేది బ్యాటరీ పవర్ స్టేషన్ ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్లోనే ఎవరు పెట్టలేదు. అది ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే మేము పవర్ స్టేషన్స్ ఇవ్వబోతున్నామని కూడా గర్వంగా చెప్తున్నాం. అదే మాదిరిగా ఫ్లవర్ బొకేస్, ఫ్లోరిస్ట్, అంటే చాలామంది కూడా పెళ్ళిళ్ళు కానీ ఇప్పుడు మనం ఎవరి దగ్గరికైనా బొకే తీసుకెళ్తాం. సో దిస్ ఇస్ వెరీ కామన్. సో ఇలాంటి ఓన్గా లేడీస్ అయితేనేంటి అండ్ యువత అయితేనేంటి వీళ్ళందరూ కూడా మన ఆర్థికంగా ఇలాంటి శాంక్షన్ చేసే స్కీమ్స్, తద్వారా వీళ్ళందరూ కూడా ఏ విధంగా ముందుకు దూసుకుపోతారు, ఎవరు కూడా ఎవరి కాళ్ళ మీద ఆధారపడకుండా. ఈ మధ్య ఏంటంటే ఈ గంజాయి కానీ ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోయి సో ఫ్రీ మనీ కొరకు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ విధంగా కాకుండా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి మరి ఈ పథకాలు త్వరలో శాంక్షన్ కాబోతున్నాయి అని అందరూ బిజీ అయిపోతారు. ఎప్పుడైతే బిజీ అయిపోతారో ఆల్వేస్ ద పర్సన్ హూ ఈజ్ ఆఫ్ ఫ్రీ మైండ్ ఈజ్ ఎ డెవిల్ మైండ్. ఏదో ఒకటి చేద్దామని ఉంటుంది, కానీ వాడికి ఒక పని కల్పిస్తే ఆ పనిలోనే నిమగ్నమై ఉంటారు. కనుక వీ వాంట్ టు గివ్ వర్క్, పని చేసి సంపాదించుకోవాలి. ఎప్పుడైనా కానీ మనం సంపద సృష్టించాలన్నారు చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని ఒక చేప పడితే మన చేపను తెచ్చి మీకు ఇస్తే ఆ రోజుగా వండుకుంటారు. అలా కాకుండా చేపను పట్టడం నేర్పిస్తే అది జీవనోపాధి అయిపోతుంది. తద్వారా ఏంటంటే వాళ్ళకి ఒక వర్క్ క్రియేట్ చేసినట్లుంది. సో దిస్ ఈజ్ వాట్ అవర్ కాన్సెప్ట్. డెఫినెట్లీ వీఆర్ ప్రొవైడింగ్ ఎ గుడ్ జాబ్ ఫర్ అవర్ ఎస్సీ కమ్యూనిటీ. ఎస్సీ కమ్యూనిటీ అంటే ఆర్థికంగా, రాజకీయంగా మరి అన్ని విషయాల్లో కూడా ముందుకు దూసుకుపోవాలని మరి మా వాళ్ళందరినీ కూడా నేను కోరుకుంటూ మరి ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ తరఫున మరి జిల్లాలో మనం చాలా ప్లేసెస్ కూడా విజిట్ చేయాల్సి ఉంది. విజిట్ చేసి డెఫినెట్లీ నేను ఒక గుంటూరు జిల్లా వాసిగా ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్, మాది కార్పొరేషన్ సంబంధించిన చైర్పర్సన్ నన్ను నియమించిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా ధన్యవాదాలు తెలుపుతూ నా చేతనైనంత సహాయం నేను చేస్తూ 100% I will give my best output అని చెప్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.